వైఎస్సార్ ఏడుగురి సన్నింటి రాజశేఖరెడ్డి. ఆ పేరే ఒక ప్రభంజనం. నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు, కులమత ప్రాంతాలకు అతీతంగా జనంచేత నీరాజనం అందుకున్న నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్ఫుల్ మాస్ లీడర్ ఆయన. రాజన్న పేరులోనే కాదు, మేనరిజంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన చిరునవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచకట్టు, నిండైన ఆహార్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం, మడమ తిప్పని గుణం, ఎవరికైనా ఎదురెళ్ళే మొండి ధైర్యం, సాయం కోరి వచ్చిన వారికి తుంది. ఆయన చిరునవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచకట్టు, నిండైన ఆహార్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం, మడమ తిప్పని గుణం, ఎవరికైనా ఎదురెళ్ళే మొండి ధైర్యం, సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం, అభాగ్యులను అక్కున చేర్చుకొని అభిమానించే స్వరం. ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే కళ్లముందే కదలాడే రూపం వెనకున్న జ్ఞాపకాలు. పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లి అదే జనంలో నుంచి వచ్చిన మాస్ లీడర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఈయన రాజకీయ వారసుడిగా వచ్చిన వైఎస్ జగనే ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అసలు వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం వెనుకున్న రహస్యమేంటి? జగన్పై ఉన్న కేసులేంటి? ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందా? జగన్ మరోసారి జైలుకు వెళ్లనున్నారా? ఏడుగురి సందింటి వెంకటరెడ్డి అలియాస్ వైఎస్ వెంకటరెడ్డి 1885 బలపనూరులో పుట్టారు. తండ్రి వైఎస్ పుల్లారెడ్డి, తల్లి అచ్చమ్మ. వెంకటరెడ్డికి మంగమ్మ అనే చెల్లెలు కూడా ఉండేది. పూర్తిగా వ్యవసాయ కుటుంబం కావటం, పంటలు వర్షాధారం కావటంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండేవి. దీంతో కూలిపనికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. వెంకటరెడ్డి చిన్నప్పటినుంచి చదువులపై మంచి పట్టు ఉండటంతో ఆ కాలంలోనే 10th వరకు చదువుకున్నారు. వెంకట్రెడ్డికి 16 వచ్చేసరికి బోనాల లక్ష్మమ్మతో పెళ్లి జరిగింది. వీరికి చిన్న కొండారెడ్డి పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత లక్ష్మమ్మ హెల్త్ పాడవటంతో చనిపోయింది. దీంతో వెంకట్రెడ్డి మంగమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా వీరికి పెద్దకొండారెడ్డి, ప్రభుదాస్రెడ్డి, సుగుణమ్మ, రత్నమ్మ, వైఎస్ రాజారెడ్డి, మేరీ పునీత అనే 9 మంది సంతానం ఉండేవారు. సంపాదించేది ఒకరు, కాని ఫ్యామిలీ పెద్దది కావటంతో కుటుంబ పోషణ భారంగా మారింది వెంకటరెడ్డికి. ఈ టైంలోనే అంటే 1939 టైంలో క్రిస్టియన్ మిషనరీస్ హిందువులకు ఫ్రీ ఎడ్యుకేషన్, జాబ్స్ ఇస్తామని చెప్పి వారిని క్రిస్టియానిటీలోకి మార్చటం మొదలుపెట్టారు. అలా బలపనూరుకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ వైఎస్ వెంకటరెడ్డిని కలిసి క్రైస్తవ మతానికి మారితే పిల్లలందరికీ మంచిగా ఎడ్యుకేషన్ చెప్పడంతో పాటు జాబ్ కూడా వచ్చేలా చేస్తామని చెప్పారు. పిల్లల కోసం వేరే దారి లేక వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియానిటీలోకి మారారు. అలా కడపలోని ఓ పాఠశాలలో వెంకటరెడ్డికి టీచర్గా జాబ్ కూడా వచ్చింది. పిల్లలందరూ చదువులలో దూసుకుపోతున్నా చిన్నకొండారెడ్డి, రాజారెడ్డి మాత్రం వెనకబడ్డారు. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఫుల్ ఫ్లూయెంట్గా మాట్లాడేవారు. అయితే మిగిలిన గ్రామస్తులను కూడా క్రిస్టియానిటీలోకి మార్చాలని ప్రయత్నించిన వెంకటరెడ్డిపై కోప్పడిన గ్రామస్తులు అక్కడి నుంచి వారి ఫ్యామిలీని తరిమేశారు. దీంతో పులివెందులకు వెళ్లిపోయారు. క్రిస్టియన్ మిషనరీ ఇచ్చిన డబ్బుతో అక్కడ 130 ఎకరాల భూమిని కొన్నాడు వెంకటరెడ్డి. అప్పటికింకా ఇండియాలోనే ఉన్న బ్రిటీషర్ల సైన్యం బళ్ళారి దగ్గర్లో ఉంటూ పులివెందులకు సమీపంలో ట్రైనింగ్ తీసుకునేవారు. వారు బలంగా ఉండేందుకు ఎక్కువగా పోర్క్ అంటే పంది మాంసం తినేవారు. అయితే బళ్ళారిలో ఎక్కువగా పోర్కు దొరకకపోవటంతో కడపలో ఉన్న మిషనరీకి వారు లెటర్ రాశారు. అలా మిషనరీలో హార్డ్ వర్కర్గా ఉన్న వెంకటరెడ్డికి రెండో ప్రపంచ యుద్ధానికి కడప నుంచి యువకులను పంపే బాధ్యతను ఇచ్చారు. అప్పుడు తన కొడుకు అయిన 18 ఏళ్ల వైఎస్ రాజారెడ్డితో పాటు మొత్తం 100 మందిని యుద్ధానికి పంపించాడు. కాని బాంబుల ధాటికి భయపడి కొంతమంది యువకులు వెనక్కి తిరిగి వచ్చేశారు. వారిలో వైఎస్ రాజారెడ్డి కూడా ఒకరు. అలా తండ్రి వెంకటరెడ్డితో కలిసి మిషనరీ పనులతో పాటు కాంట్రాక్టు పనులు చేయటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు రాజారెడ్డికి జయమ్మ అనే మహిళతో పెళ్లి చేశారు. వీరికి జార్జిరెడ్డి, వివేకానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, విమలమ్మ పుట్టారు. అయితే తండ్రి అయిన వెంకటరెడ్డి మరణించటంతో రాజారెడ్డి పులివెందులలో సర్పంచ్గా పోటీ చేసి రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు. కాని కాంట్రాక్ట్ వర్క్స్ వల్ల ఎక్కువ శాతం బళ్ళారీలోనే ఉండాల్సి వచ్చేది. ఇక 1949 జూలై 8న జమ్మలమడుగులో జన్మించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం బళ్ళారిలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు.
1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తయిన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు 2 సంతానం. వారే జగన్మోహన్ రెడ్డి, షర్మిల. వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎంఆర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో వైఎస్సార్ కుటుంబం కళాశాల నిర్మాణం, ఆసుపత్రి ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగించింది. ఇటు వైఎస్సార్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో 1975లో ఆంధ్రప్రదేశ్ యువజన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది. 1978లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. వరుసగా 4 సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లలో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరగకుండా విజయం సాధించి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. రాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ప్రజల్లో నుంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తోంది. వైఎస్సార్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న 2003-04 సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు. 2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి దాదాపు 1467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందులను కళ్లారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్సార్కు ప్రతి చోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకొని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన దీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుకు సాగాడు. అప్పుడు ఊపుమీదున్న తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్నిచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమై కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం. 2004 మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ఎడుగురి సన్నింటి రాజశేఖర్రెడ్డి అను నేను అంటూ ఆ జనహృదయ నేత ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన రైతులకు ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే అదే ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి రైతాంగానికి సాగునీరందించే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అది మొదలు రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయి. వారి గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట వచ్చినా పేదోడి ఆరోగ్యం, పేదలు ఇళ్ళు అంటూ చెబుతున్నారు. కాని రాజశేఖర్రెడ్డి వాటన్నిటినీ ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటినుంచే వాటిని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి పేదోడికి పెద్దాస్పత్రిని దగ్గర చేశారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందించి ఆకలిబాధలు లేకుండా చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చారు. జలయజ్ఞం పేరిట భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రాణం పోశారు.
రాష్ట్రానికి ఇంత మంచి చేసిన రాజశేఖర్ రెడ్డి అసలు ఎలా మరణించారు? ఆయన మరణం వెనుక ఉన్నది ఎవరు? పరిటాల రవి హత్యకు రాజశేఖర్ రెడ్డికి సంబంధం ఉందా? జగన్ లిక్కర్ స్కామ్లో మరోసారి జైలుకు వెళ్లబోతున్నారా? అనే విషయాలను మరో వీడియోలో తెలుసుకుందాం.